హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సెప్టెంబర్ 3, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలి ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ముందే ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నోబుల్ ఇంటెన్షన్స్. అంటే నోబుల్ అంటే ఏంటంటే గొప్ప, చాలా ప్రఖ్యాతి చెందిన గొప్పదైనటువంటి ఉద్దేశాలు. నోబుల్ ఇంటెన్షన్స్ అంటే గొప్ప ఉద్దేశము అనే వచ్చే మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని యొక్క ప్రశాంతతను నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి, ముఖ్యంగా ఆ యొక్క ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఏర్పరచడానికి మన భారతదేశం యొక్క పాత్ర, దాని యొక్క అంటే మన భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి అని చెప్పి ఆర్టికల్ అనమాట. ద యూఎన్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద తాలిబాన్ అప్హోల్డ్ హ్యూమన్ రైట్స్ అండ్ గివ్ అప్ టెర్రర్ టాక్టిక్స్. అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్ అనేది దేన్ని మనకు వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇవ్వాలి, నమ్మకాన్ని కలిగించాలి అంటే తాలిబాన్ల చేత ఏదైతే ఉందో మానవుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టి ఉంచేలాగా, లేకపోతే ఆదరించేలాగా, అప్హోల్డ్ అంటే పట్టి ఉంచడం లేదా ఆదరించడం, తాలిబాన్ల చేత ఏం చేయించాలి, వాళ్ళు ఈ యొక్క మానవ హక్కుల్ని వాళ్ళు ఆదరించే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు టెర్రర్ టాక్టిక్స్ అనమాట. అంటే ఈ యొక్క తీవ్రవాదపరమైనటువంటి ఈ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నటువంటి తాలిబాన్లలో మార్పు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. యాజ్ ఇండియా ఎండెడ్ ఇట్స్ మంత్ లాంగ్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దిస్ వీక్, ద గవర్నమెంట్ క్లైమ్డ్ ఏ విక్టరీ ఆఫ్ సార్ట్స్ ఫర్ chairing a session that resulted in the adoption of UNSC Resolution 2593 condemning terrorism and urging the Taliban to ensure human rights in Afghanistan. సో ఇప్పుడు ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి ఒక నెల రోజుల పాటు ఈ యొక్క ప్రెసిడెన్సీ అనేది వ్యవహరించింది. ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి మన భారతదేశం ఒక నెల రోజుల పాటు ప్రెసిడెన్సీ. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది పర్మనెంట్ సభ్య దేశం ఏం కాదు, టెంపరీగా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేస్తారంటే టెంపరీ దేశాలు కావచ్చు, ప్రతి ఒక్క దేశం అనేది ఒక్కొక్క నెల రోజుల పాటు ప్రెసిడెన్సీ అనేది అనుభవిస్తుంది అనమాట. అంటే ఆ ప్రెసిడెన్సీ సీట్ని వాళ్ళకి ఆ దేశానికి ఆపాదిస్తారు, అంటే ఆ దేశానికి అప్పగిస్తారనమాట. ఆ నెల రోజుల పాటు ఆ యొక్క ప్రెసిడెన్సీ ప్రకారం వాడు ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి. సో ఆ యొక్క విధానం, ప్రెసిడెన్సీ విధానం అనేది ఒక 1 వీక్ బ్యాక్, అంటే 1 వీక్లో అనేది మన 1 వీక్లో క్లోజ్ అయిపోయింది. సో ఈ యొక్క 1 మంత్లో మన భారతదేశం అనేది చాలా వరకు పురోగతి సాధించిందనమాట. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఈ యొక్క యుఎన్ఎస్సి రిజల్యూషన్లో ఈ యొక్క 2593 అనే యొక్క దాన్ని అడాప్ట్ చేసుకుంది. దాంతో ప్రకారం ఏంటంటే ఈ యొక్క టెర్రరిజాన్ని తర్వాత ఈ యొక్క తాలిబాన్ అనేవాళ్ళు విడిచిపెట్టాలి. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆపాదించుకునే విధంగా ఆర్గింగ్ అనమాట. అంటే వాళ్ళని పురుగొలిపారు అనమాట. ఏదో ఆర్గ్ అంటే ఏంటంటే పురిగొల్పడం అనమాట. ఈ తాలిబాన్లను పురిగొలిపే విధంగా భారతదేశం అనేది వ్యవహరించిందనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ సెడ్ దట్ ద రెజల్యూషన్ స్పాన్సర్డ్ బై ద యుఎస్, ద యూకే అండ్ ఫ్రాన్స్ అడ్రస్డ్ key Indian concerns, calling for the Taliban to ensure safe evacuations of Afghanistan, wishing to leave and not allowing Afghan soil to be used for terrorist activity. సో ఇప్పుడు ఈ యొక్క రెజల్యూషన్ ఏదైతే తీసుకున్నారో దాన్ని స్పాన్సర్ అంటే దాన్ని ప్రతిపాదించింది కావచ్చు, దాన్ని అలా తీసుకురావడానికి కారణం అంటే ఆ యొక్క ఈ రెజల్యూషన్ని రిలీజ్ చేసింది ఎవరంటే యుఎస్, యూకే, ఫ్రాన్స్ అనమాట. వేటిని దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి సంబంధించినటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని ఈ రెజల్యూషన్ తయారు చేశారు. సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు తాలిబాన్లకు ఒక పిలిపిచ్చారనమాట. మీరు మీ దేశంలో ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవాక్యుయేషన్ అనమాట, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఆ దేశం నుంచి విడిచిపోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించాలి, అలౌ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క ఆఫ్ఘన్ సాయిల్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి ఈ రెజల్యూషన్లో వీళ్ళు తీసుకొచ్చారనమాట. ద ప్యాసేజ్ ఆఫ్ ద రెజల్యూషన్ వాజ్ టైమ్ లిమిట్ practically coinciding with the exit of the last US troops from Kabul and the Taliban's declaration of complete victory. సో ఇప్పుడు మనం ఈ యొక్క రెజల్యూషన్ పాస్ చేసిన టైం ఎలాంటి టైం అంటే పర్టికులర్గా అదే సమయంలో ఏం జరిగింది అంటే యుఎస్ చివరి బలగాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ కాబూల్ని విడిచిపెట్టి వచ్చేసాయి అనమాట. సో తాలిబాన్ అనేవాళ్ళు కంప్లీట్ విక్టరీ అనేది సాధించారనమాట. ఇట్ ఆల్సో ఫాలోడ్ ఆన్ 3 discussions held under India's chairmanship that have set out the expectations from the new regime in Afghanistan, the importance of upholding rights
to push for an inclusive negotiated political settlement for government and condemning all acts of terror, including the recent attack on Kabul airport, preventing any future attacks and combating of the presence of UN designated entities. సో ఈ యొక్క రెజల్యూషన్ సంబంధించి ఈ యొక్క కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. మన భారతదేశం చైర్మన్షిప్గా ఉన్నప్పుడు ఈ డిస్కషన్స్లో కొన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ రిజైమ్ అంటే పరిపాలనా కాలంలో, కొత్త పరిపాలనా కాలంలో వీళ్ళు మన వాళ్ళు కొంత ఆశించారన్నమాట. అలా ఏంటి అంటే ఏవైతే హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదరించాలి, అప్హోల్డింగ్ ఆదరించాలా. దాంతోపాటు ఈ యొక్క ఇంక్లూజివ్ అనమాట, అందరినీ కలుపుకోయే విధంగా ఈ యొక్క సంధి చేసే నెగోషియేటెడ్ అనమాట, చర్చలు జరిపి సంధి చేసే పొలిటికల్ సెటిల్మెంట్స్ ద్వారా గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయాలా. దాంతోపాటు అన్ని యొక్క టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించి, ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి కాబూల్ ఎయిర్పోర్ట్ దాన్ని కూడా ఖండించి ఇంకా ఫ్యూచర్లో అలాంటి అటాక్స్ అనేవి చూడకుండా చేయాలా. దాంతోపాటు వీళ్ళు ఏం చేయాలంటే యుఎన్ డిజగ్నేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, యుఎన్ చేత గుర్తింపబడినటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పనిచేసి ఈ టెర్రరిస్టుల అటాక్లు కావచ్చు వాటిని ఆపే విధంగా ఈ యొక్క తాలిబాన్ అనేవాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రిజల్యూషన్లో తీసుకొచ్చారనమాట. హవెవర్ ద రిజల్యూషన్ డిడ్ నాట్ కంటైన్ ఎనీ కాన్సిక్వెన్షియల్ లాంగ్వేజ్ that would give the UNSC's stated intentions any real teeth and appears to accept the Taliban regime as the default force in Afghanistan. ఏదేమైనప్పటికీ కూడా ఈ రెజల్యూషన్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కాన్సిక్వెన్షియల్ లాంగ్వేజ్ అనమాట, దీనికి అనుగుణంగా ఉన్నటువంటి లాంగ్వేజ్ అనేది ఈ యొక్క యుఎన్ఎస్సి అనేది దాంట్లో ఇవ్వబడిందే కానీ ఈ యొక్క ఇంటెన్షన్స్ ఏవైతే ఈ ఉద్దేశాలకి నిజమైనటువంటి అంశాలు ఎంతవరకు ఉన్నాయనేది చెప్పలేమన్నమాట. కానీ ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్లో డీఫాల్ట్గా ఈ యొక్క పరిపాలన వ్యవస్థ అనేది తాలిబాన్ల చేతిలో ఉంది, తాలిబాన్ల చేతిలో పెట్టేశారు. అంటే మన భారతదేశం కూడా తాలిబాన్ల యొక్క పరిపాలన అంగీకరించే విధంగానే కనపడుతుందన్నమాట. వైల్ ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు కన్సిడర్ మోర్ punitive action against the Taliban for violating their commitments by using the UN Charter 7 mandate that empowers the UNSC to maintain peace. It is disappointing that the India-chaired resolution does not contain language that would hold the new regime more accountable. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ యొక్క కొన్ని ఏదైతే ఈ యొక్క పునిటివ్ యాక్షన్స్ అనమాట, అంటే ఏదైనా జరిగినప్పుడు దండించదగినటువంటి ఎవరైనా తప్పు చేశారనుకోండి దాన్ని దండించడానికి అంటే పునిటివ్ అంటారనమాట. ఈ యొక్క ఇంతకుముందు జరిగినటువంటి తప్పులకి దండించదగ్గ చర్యలు అనేవి తాలిబాన్ల మీద తీసుకోలేదనమాట. వీళ్ళు ఏం చేశారు, తాలిబాన్లు ఈ యొక్క వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో యుఎన్ చాప్టర్ ప్రకారం చాప్టర్ 7 అనే దాన్ని ఆ యొక్క విధిని ఏదైతే ఉల్లంఘించి వీళ్ళు ఏంటంటే యుఎన్ఎస్సి అనేది పీస్ మెయింటైన్ చేయాలని చెప్పింది, అక్కడ శాంతి నెలకొల్పాలని చెప్పింది. కానీ ఆ చార్టర్కి వ్యతిరేకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించినటువంటి దండన చర్యలు మాత్రం ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా మనం ఏదైతే నిరుత్సాహపరిచే అంశం, డిసప్పాయింటింగ్ చేసే అంశం ఏంటంటే ఇండియా చైల్డ్ పర్సన్గా ఉన్నప్పుడు ఈ రెజల్యూషన్ సంబంధించినటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ అంటే వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించిన దాన్ని ఆపాదించే విధంగా ఈ కొత్త రిజైమ్లో వాళ్ళు చేసే అకౌంటబుల్ అంటే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ బాధ్యతలు వహించే విధంగా మన భారతదేశం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నమాట. ద వాటర్ డౌన్ లాంగ్వేజ్ వాజ్ ప్రాబబ్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ సివియర్ అపోజిషన్ ఫ్రమ్ రష్యా అండ్ చైనా హూ లేటర్ డిసైడెడ్ టు అబ్స్టైన్. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ బాగా నీరుగార్చే అంశం, వాటర్ డౌన్ లాంగ్వేజ్ అంటే నీరుగార్చే అంశం ఏంటంటే ఈ యొక్క ఏదైతే రష్యా కావచ్చు చైనా కావచ్చు ఈ యొక్క యుఎన్ఎస్సి కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అనమాట. సో దాంతోపాటు వాళ్ళు ఏం చేయాలా, దీన్ని ఆపివేయాలా, అంటే ఈ యొక్క తాలిబాన్లు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపివేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు అంటే యుఎన్ఎస్సి కౌన్సిల్లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనమాట. దిస్ డివైడ్ ఇన్ ద P5 nations will only prove to be counterproductive if the UNSC wants to remain seized of the situation as the resolution affirms. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ మొత్తం 5 దేశాలు ఉన్నాయి, 12 సభ్య దేశాల్లో. ఈ P5 దేశాల్లో ఈ నేషన్స్లో మనం కనుక చూసుకుంటే వాళ్ళు కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. ఇదంటే పూర్తిగా విభేదించే అంశం అనమాట, ప్రతికూలించే అంశం అనమాట. ఎందుకని కొన్ని దేశాలనే వ్యతిరేకిస్తున్నాయి. సో యుఎన్ఎస్సి అనేది ఈ యొక్క సిచ్యువేషన్ని పూర్తిగా ముగించాలి అనుకున్నప్పటికీ కూడా ఈ రెజల్యూషన్ అనేది ఏదైతే ఖచ్చితంగా చెప్పబడిందో కానీ వీళ్ళ యొక్క విధానం వల్ల అది పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాను అనమాట. ఇట్ ఈస్ హోప్డ్ దట్ ద UN system acknowledges the powerful leverage it has in Afghanistan's future
and actualizes all mechanisms in its mandate to monitor the progress of గవర్నమెంట్ ఫార్మేషన్. సో ఇప్పుడు ఏమైనా కానీ మనందరం ఏం ఆశపడాలి అంటే ఈ యొక్క యూఎన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తెలియజేస్తుందన్నమాట. వాళ్ళ యొక్క పవర్ఫుల్ ఏదైతే చాలా శక్తివంతమైనటువంటి లేవరేజ్ అంటే ఏంటంటే పరపతిని ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా విధిగా వీళ్ళు ఏంటంటే మానిటర్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కొంతవరకు ప్రోగ్రెస్ సాధిస్తారని చెప్పేసి వీళ్ళకి మాత్రం మనందరం కూడా ఆశపడాలన్నమాట. ఏ మేజర్ టూల్ ఈస్ ద ఇండియా చైర్డ్ 1988 తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ డ్యూ టు మీట్ సూన్ which needs to ensure that no designated leader of the Taliban and their associates are given recourse to funds, arms or travel permission unless they show a commitment to international principles. అంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మేజర్ టూల్ ఏదైతే ఉందో ఇండియా చైర్డ్ 1988 తాలిబాన్ శాంక్షన్స్ అనమాట. 1948లో భారతదేశానికి సంబంధించి ఇరాన్ యుఎన్ఎస్సి కౌన్సిల్ ద్వారా ఇండియా చైర్మన్గా ఉన్న సమయంలో తాలిబాన్ల మీద ఒక శాంక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేశారనమాట. సో అది రాబోయే కాలంలో తొందరలోనే అది మళ్ళీ ఆ కమిటీ అనేది మీట్ అవ్వబోతుంది అనమాట. సో దీంతో ప్రకారం ఏంటంటే ఈ యొక్క తాలిబాన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి అప్పుడు వాళ్ళని పూర్తిగా నిషేధించారనమాట. ఆ నిషేధించిన వాళ్ళని మళ్ళీ వాళ్ళకి అంటే నిషేధాన్ని ఎత్తివేయకుండా దేనికి సంబంధించి రీకోర్స్ టు ఫండ్స్ అంటే వాళ్ళు డబ్బులు సంపాదించడంలో అంటే ఫండ్స్ సంపాదించుకోవడంలో వాళ్ళకి ఎటువంటి మినహాయింపులు ఇవ్వకూడదు. తర్వాత వాళ్ళకి ఆయుధాలు కొనటంలో కూడా వాళ్ళకి మినహాయింపులు ఇవ్వకూడదు. వాళ్ళు వేరే దేశానికి ప్రయాణించడంలో కూడా మినహాయింపులు ఇవ్వకూడదు అనమాట. ఎప్పటి వరకు ఇవ్వకూడదు అంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్ అనేది ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా వాళ్ళు వ్యవహరించేంత వరకు కూడా వాళ్ళకి ఎటువంటి మినహాయింపులు అనేవి ఇవ్వకూడదు అని చెప్తున్నాను అనమాట. ద రెన్యువల్ ఆన్ September 17th of the UN assistance mission in Afghanistan's mandate is another level. అంటే రేపు ఏంటి యొక్క కొత్తగా రెన్యువల్ అంటే దాన్ని ఈ యొక్క యూఎన్ సంబంధించినటువంటి అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఈ యొక్క విధి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి కొత్తగా రెన్యువల్ చేస్తున్నాను అనమాట. సో ఆ రెన్యువల్ అనేది రేపు ఇంకొక అవకాశం కలిగించే అంశం అనమాట రేపు ఈ యొక్క తాలిబాన్ని కంట్రోల్ చేయడంలో. యాజ్ ఏ కన్సర్న్డ్ నైబర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, one that could be drastically affected by an uptick in terrorism there and a believer in the UN-led multilateral order, India still has a role in Afghanistan future. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది చాలా వరకు ఏంటంటే ఆందోళన కలిగించే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి పొరుగు దేశం అనమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు కనుక బాగలేదనుకోండి డ్రాస్టికల్గా ఎఫెక్ట్ అయ్యేది, టెర్రరిజం బాగా పెరిగిపోతే ఎఫెక్ట్ అయ్యేది మన భారతదేశం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క యూఎన్కి సంబంధించినటువంటి ఈ యొక్క మల్టీలాటరల్ ఆర్డర్కి సంబంధించిన దాన్ని ఇప్పటికీ మన భారతదేశంలో భారతదేశం అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్లో మన భారతదేశం అనేది కొంతవరకు పాత్ర పోషిస్తుంది ఈ యొక్క యూఎన్ ఏదైతే ఈ మీటింగ్ ద్వారా కావచ్చు ఏదైనా ద్వారా కావచ్చు. while it has decided to embark on talks with the Taliban in Doha, it must continue to play that role on the world stage. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో వీళ్ళు ఏంటంటే మళ్ళీ మొదలు పెట్టాలి టాక్స్ అనేవి తాలిబాన్లతో దోహాలో జరిపిన చర్చలు ఏవైతే ఉన్నాయో ఎంబార్క్ అంటే మొదలు పెట్టామన్నమాట, మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నారనమాట. సో ఇట్ మస్ట్ కంటిన్యూ అనమాట. ఇలాంటి చర్చలు అనేవి మనకు రాబోయే కాలంలో ఈ వరల్డ్ స్టేజ్లో జరగటం వల్ల ఇక్కడ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, మన భారతదేశం అనేది యుఎన్ఎస్సికి సంబంధించినటువంటి ఒక 1 మంత్ కాలంలో ప్రెసిడెన్సీ పదవి అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఈ ప్రెసిడెన్సీ పదవి కాలంలో మన భారతదేశం అనేది ఆఫ్ఘనిస్తాన్ విధానాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించిందనమాట. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పొరుగు దేశం అయినటువంటి మన భారతదేశం అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రగతి కావచ్చు ఫ్యూచర్కి సంబంధించిన దాంట్లో మార్పులు జరిగే అంశంలో ఎక్కువ పాత్ర పోషిస్తుందని చెప్పే విధంగా ఉంది. దీంతోపాటు దోహాలో జరిగిన లాంటి చర్చలు అనేవి ఇంకా ఎక్కువ చర్చలు జరిపి ఆఫ్ఘనిస్తాన్ని మనం ఒక ప్రశాంతమైనటువంటి పీస్ఫుల్ దేశంగా చూడాలి అనే అభ్యర్థన అనేది ఉంది. దాంతోపాటు మన భారతదేశం కూడా తాలిబాన్ల యొక్క అధికారాన్ని ఒప్పుకునే విధంగా ఈ యొక్క పర్యవసానాలు అనేవి కనపడుతున్నాయని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రేక్ త్రూ ఛాలెంజ్ అనమాట. బ్రేక్ త్రూ ఛాలెంజ్ అంటే ఏంటంటే మనం ఏదైనా కానీ కొత్తగా ఒకదాన్ని కనిపెట్టినా లేదా పురోగతి ఏదైతే మనం కొత్తదాన్ని మనం తెలుసుకొని అభివృద్ధి సాధించినా దాన్ని బ్రేక్ త్రూ అంటాం అనమాట. ఇప్పుడు సవాళ్ళకి మనకు ఒక బ్రేక్ త్రూ దొరికింది, ఒక పురోగతి దొరికింది అని చెప్పే ఆర్టికల్ అనమాట. వ్యాక్సిన్ మేకర్స్ షుడ్ మూవ్ టు మేకింగ్ వ్యాక్సిన్స్
ఫర్ ద డెల్టా వేరియంట్స్. అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అంటే మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. దేనికి సంబంధించి వాళ్ళు వ్యాక్సిన్ అనేవి తయారు చేయాలి, దేనికి అనుగుణంగా ఉండే విధంగా చేయాలంటే డెల్టా వేరియంట్. ఇప్పుడు డెల్టా వేరియంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా హానికరమైనటువంటి వేరియంట్ అనమాట. వాటిని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి ఈ యొక్క దాంట్లో వ్యాక్సిన్ మేకింగ్లో పురోగతి సాధించాలి అని చెప్తున్నారు అనమాట. విత్ ఓవర్ 66 crore vaccines administered since the vaccination drive commenced in January, India has now inoculated at least half of its adult population with at least one dose and 16% with two. అంటే ఇప్పుడు మనకు మొత్తం 66 కోట్ల వ్యాక్సిన్లు అనేవి ఇప్పటివరకు కూడా అడ్మినిస్టర్డ్ అనమాట, అందరికీ ఎంజాయ్ చేయడం జరిగింది. ఎప్పుడు జనవరి నెల ఎప్పుడైతే వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా అందించడం జరిగింది. మన భారతదేశంలో సగానికి సగం ఈ యొక్క అడల్ట్స్ అనమాట, పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క సంఖ్యలో సగానికి సగం మందికి ఫస్ట్ డోస్ అనేది ఇవ్వడం జరిగింది. 16% మందికి 2 డోసులు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. దేర్ ఈజ్ ఏ స్మాల్ డిజర్బుల్ రైజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్. సో ఇప్పుడు మనకు కొంత తక్కువ మొత్తంలో తర్వాత ఏదైతే మనం గుర్తించదగ్గ డిజర్నబుల్ అంటే ఏంటంటే గుర్తించదగ్గ సంఖ్యలో మనకు ఈ యొక్క ఇన్ఫెక్షన్ సంఖ్య అనేది పెరిగిపోయిందనమాట. కేరళ, which contributes the bulk of infections, also has among the highest proportions of the పాపులేషన్ హూ ఆర్ డబుల్ వ్యాక్సినేటెడ్. సో ఇప్పుడు కేరళలో కనుక చూసుకుంటే చాలా వరకు బల్క్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఇన్ఫెక్షన్స్ అనేవి అక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో కొత్త అంశం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్లో ఎక్కువ శాతం మందికి రెండు టీకాలు వేయడం అనేది జరిగిందనమాట. దిస్ అపరెంట్ పారాడాక్స్ అండర్లైస్ కన్సర్న్స్ అబౌట్ ద rise in breakthrough infections or confirmed infections in those who took the second dose at least 2 weeks earlier. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ స్పష్టంగా కనపడే ఏంటంటే ఈ యొక్క పారాడాక్స్ అనమాట, మార్పులు చెందినటువంటి ఈ యొక్క విధానంలో ఈ యొక్క బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే ఏది ఇన్ఫెక్షన్స్లోనే పురోగతి అనేది సాధించినాయి అనమాట. సో దాని కారణంగా బాగా ఇన్ఫెక్షన్స్ పెరిగాయి అనమాట. దాంతోపాటు మనం దేన్ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు అంటే దాన్ని ధృవీకరించవచ్చు అంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2వ డోస్ అనేది కూడా తీసుకున్న వాళ్ళు అట్లీస్ట్ 2 వారాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వ్యాధి అనేది సోకిందనమాట. ఏ రీసెంట్ స్టడీ బై CSIR scientists found that nearly a quarter of 600 fully vaccinated care workers were reinfected. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏదైతే CSIR అనే వాళ్ళు సైంటిస్ట్ యొక్క చేసినటువంటి యొక్క ఏదైతే పరిశోధనలో దగ్గర 600 మంది ఎవరైతే ఉన్నారో వ్యాక్సినేషన్ వేయించుకున్నటువంటి కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి మళ్ళీ ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించిందనమాట. ఎర్లియర్ స్టడీస్ ఫ్రమ్ ద CMC వెల్లూర్ అండ్ PGIMER చండీగఢ్ టు హ్యావ్ రిపోర్టెడ్ బిట్వీన్ 1% to 10% of fully vaccinated healthcare workers as having been infected. సో ఇంతకుముందు స్టడీస్ ఏవైతే ఇంతకుముందు జరిపినటువంటి పరిశోధనలకు సంబంధించి ఈ యొక్క CMC వెల్లూరు కావచ్చు, PGIMER సంబంధించినటువంటి చండీగఢ్ కావచ్చు, వీళ్ళ రిపోర్ట్ ప్రకారం 1 నుంచి 10% ఎవరైతే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వేయించుకున్నారో ఆ హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ఈ యొక్క వ్యాధి అనేది తిరిగి సంక్రమించిందనమాట. హౌఎవర్ లెస్ దాన్ 5% ఆఫ్ దెమ్ హ్యావ్ రిక్వైర్డ్ హాస్పిటలైజేషన్ అండ్ నో డెత్స్ హ్యావ్ బీన్ కన్ఫర్మ్డ్, ఇండికేటింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇన్ ప్రివెంటింగ్ సివియర్ సిక్నెస్ అండ్ డెత్. అంటే ఇప్పుడు 10% మందికి 1 నుంచి 10% మందికి వచ్చినా కానీ కేవలం 5% లోపు మంది మాత్రమే హాస్పిటల్కి వెళ్ళారనమాట. అసలు ఒక్క మరణం కూడా సంభవించలేదు. అంటే ఈ వ్యాక్సిన్ వేయించడం మరణం అనేది సంభవించలేదు అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్ల యొక్క ఏదైతే ఎఫిషియన్సీ అనమాట వాటి సామర్థ్యం అనేది బాగానే ఉంది. దేనికి సామర్థ్యం బాగుందంటే వాళ్ళు తీవ్రంగా వ్యాధి బారిన పడకుండా దాంతోపాటు మరణం సంభవించకుండా ఈ యొక్క వ్యాధిని కొంతవరకు ఈ యొక్క వ్యాక్సిన్ అనేవి కంట్రోల్ చేసినాయి అనమాట. ఇంటర్నేషనల్లీ టు ద ట్రెండ్ ఈజ్ క్లియర్. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ట్రెండ్ అనేది ఇలానే ఉందన్నమాట, ఇలానే స్పష్టంగా కనపడుతుంది అనమాట. ఇజ్రాయిల్ అండ్ ద US ఇన్స్పైట్ ఆఫ్ హై వ్యాక్సినేషన్ కవరేజ్ కంటిన్యూ టు రిపోర్ట్ న్యూ కేసెస్ త్రూ హియర్ టు ద ఇన్ఫెక్షన్ రేట్ ఈజ్ మచ్ హయ్యర్ ఇన్ వ్యాక్సినేటెడ్. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, US కావచ్చు, ఎక్కువగా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కూడా మనకు న్యూ కేసెస్ అనేవి కనపడుతూనే ఉన్నాయన్నమాట. మనకు దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఈ యొక్క మచ్ హయ్యర్ అనమాట. అంటే ఈ అన్వ్యాక్సినేటెడ్లో ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ద ప్రైమ్ సస్పెక్ట్స్ ఇంటర్నేషనల్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా ఆర్ ద డెల్టా వేరియంట్స్ అండ్ రిలేటెడ్ సబ్ lineages that are believed to form the bulk of coronavirus infections.
అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రైమ్ సస్పెక్ట్ అంటే ప్రాథమిక ముద్దాయి ఎవరంటే, అంటే అనుమానించదగ్గ వ్యక్తి ఎవరంటే ఇంటర్నేషనల్ కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, డెల్టా వేరియంట్స్ అనమాట. దానికి సంబంధించినటువంటి కొన్ని అంటే లీనియేజ్ అంటే వంశం అనమాట, సబ్ లీనియేజ్ వాటి సంబంధించినటువంటి ఇంకొన్ని వంశాలకు సంబంధించినటువంటి యొక్క ఇన్ఫెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ మొత్తంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అంటే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం అవుతున్నాయి అనమాట. ద ఇండియన్ SARS-CoV-2 genomics consortium INSACOG that tracks mutations in coronavirus strains has said that the breakthrough infections reported so far are within expected numbers. సో ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క SARS-CoV-2 జీనోమిక్ కన్సార్టియం అంటే ఈ SARS-CoV-2కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే కణజాలాన్ని జీనోమిక్స్ సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీ కన్సార్టియం అంటే కొన్ని కంపెనీ యొక్క కలయిక అనమాట. INSACOG అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మ్యుటేషన్ అనమాట, రూపాంతరం చెందుతున్న వాటిని ట్రాక్ చేశారనమాట. ఈ కరోనా స్ట్రెయిన్ సంబంధించినటువంటి ఈ యొక్క బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనేవి అంటే పురోగతి సాధించినటువంటి ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో చాలా వరకు ఎక్స్పెక్టెడ్ నెంబర్స్లోనే ఉంది, వాళ్ళు అనుకున్న అంచనా వేసినటువంటి నెంబర్స్లోనే ఉందన్నమాట. దట్ ఈస్ వ్యాక్సిన్ ఇన్ లార్జ్ అండ్ కంట్రోల్డ్ clinical trials had demonstrated 70 to 90% efficacy but lost considerable ability to reduce symptomatic infections when confronted with the delta variants, and so a certain fraction of those fully vaccinated would continue to be vulnerable. అంటే ఇప్పుడు మనకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కంట్రోల్డ్ అనమాట, చాలా వరకు ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్లోనే కంట్రోల్ చేయబడుతున్నాయి అనమాట. వీటిని 70 నుంచి 90% ఎఫికసీ అనేది చూపిస్తున్నారు, కానీ వీటికి ఈ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో మాత్రం వీటిలో అంత ప్రభావం లేదనమాట. ముఖ్యంగా ఈ యొక్క డెల్టా వేరియంట్ని వీళ్ళు అంటే ఎదిరించడంలో కావచ్చు, లేదా కొన్ని సర్టెన్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్లీ వ్యాక్సినేట్ చేసినప్పుడు కూడా వాళ్ళకు అంటే డెల్టా వేరియంట్ని ఎదిరించడంలో కానీ కొంతమంది వ్యాక్సిన్ని వేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రమాదకరమైనటువంటి స్థితిలోనే ఉన్నారనమాట. అంటే ఈ యొక్క వ్యాక్సిన్ సామర్థ్యం అనేది చెప్పుకున్నంత గొప్పగా ఏం లేదనమాట ఈ డెల్టా వేరియంట్స్లో. వైల్ ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ రెవల్యూషన్ దట్ వైరసెస్ వుడ్ మ్యూటేట్ టు బీ ఏబుల్ టు అవాయిడ్ యాంటీబాడీస్ అండ్ వ్యాక్సిన్స్ therefore would have to keep being upgraded. It seems that the momentum appears to have come too soon. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క నిజం చెప్పాలి అంటే ఈ యొక్క ఎవల్యూషన్ అంటే వ్యాక్సిన్లోనే అంటే ఈ యొక్క వైరస్ల్లోనే ఎవల్యూషన్ రూపాంతరాలు అనేవి చెందుతున్నాయి అనమాట. సో ఈ రూపాంతరాలు చెందడం వల్ల కొత్తగా యాంటీబాడీస్ మన బాడీలో యాంటీబాడీస్ తయారైనప్పటికీ కూడా ఆ యాంటీబాడీస్ చిక్కకుండా ఇవి రూపాంతరం చెందుతున్నాయి అనమాట. సో ఈ యొక్క వ్యాక్సిన్లు కావచ్చు ఇవేంటి అంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి వాటికి అనుగుణంగా. దాంతోపాటు ఆ యొక్క మూమెంట్లో ఆ క్షణంలో ఏంటంటే మనకు ఏదైతే మనకు ఒక వేరియంట్ కనపడుతుందో దానికి అనుగుణంగా మారే విధంగా ఈ యొక్క వ్యాక్సిన్లు కూడా రూపాంతరం చేసుకునే విధంగా రాబోయే కాలంలో రాబోతున్నాయి అన్నమాట. ఏ కంట్రీ లైక్ ఇండియా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ major vaccine producer in the pre-pandemic era has only now managed to get production lines to deliver 1 crore vaccines a day. సో మన భారతదేశం అనేది చాలా పెద్ద దేశం అనమాట. అంటే మేజర్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్, ప్రపంచంలో ఎక్కువ శాతం వ్యాక్సిన్లు తయారు చేసే దేశం మందే అనమాట. ఎప్పటి వరకు కూడా ప్రీ పెండమిక్ ఎరా అంటే ఈ వ్యాధి రాకముందు వరకు కూడా ఆ రికార్డు మన మీదే ఉంది. కానీ అంత రికార్డు కలిగినటువంటి దేశంలో రోజుకు 1 కోటి వ్యాక్సిన్లు ఇవ్వడంలో మనం ఒక ప్రొడక్షన్లో చాలా వరకు కష్టపడుతుందన్నమాట. వైల్ అదర్ వ్యాక్సిన్స్ ఆర్ ఇన్ ద పైప్ లైన్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిజిగ్నేటెడ్ on the Wuhan virus platform, and although companies claim that the strength of mRNA and DNA based vaccine platform lies in the ability to quickly tweak them to accommodate new variants, there are no reports yet anywhere in the world of vaccine makers specifying a timeline for vaccines that are tuned to the Delta variants. సో ఇప్పుడు మనం కనుక చూస్తే మన భారతదేశంలో ఏదైతే ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి ఒక పైప్ లైన్ చాలా ఎక్కువ మొత్తంలో తయారు చేసేదన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా వుహాన్ వైరస్ సంబంధించిన ప్లాట్ఫామ్కి అనుగుణంగానే ఈ కంపెనీస్ అనేవి ఎంఆర్ఎన్ఏ కావచ్చు లేదా డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అనేవి ప్లాట్ఫామ్స్ని తయారు చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటి వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క వ్యాక్సిన్స్ ద్వారా తొందరగా ఈ యొక్క వ్యాధిని సర్దుబాటు చేయాలి. ట్వీక్ అంటే ఏంటంటే సర్దుమణిగేలాగా చూసుకోవాలన్నమాట. అలా కనుక సర్దుమణిగేలాగా చూడకపోతే కొత్త వేరియంట్స్ అనేవి మళ్ళీ అవి అకామిడేట్ అనమాట, అవి తయారవుతున్నాయి కొత్త వేరియంట్స్ని. అంటే
వ్యాధిని తొందరగా తగ్గించారనుకోండి కొత్త వేరియంట్స్ పుట్టకుండా ఉంటాయి అన్నమాట. సో అవి పుట్టేలోపే ఆ వ్యాధిని తగ్గించే విధంగా ఉండాలి. సో ఇంతవరకు కూడా ప్రపంచంలోని ఏ వ్యాక్సిన్ కంపెనీ కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఈ వ్యాక్సిన్ మేకర్స్ కావచ్చు, ఒక టైం లైన్ అంటే డెల్టా వేరియంట్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క వ్యాక్సిన్ని ఇలాంటి వ్యాక్సిన్ వాడాలా, లేకపోతే ఈ ఫస్ట్ డోస్ తర్వాత ఇన్ని రోజుల సమయం తర్వాత సెకండ్ డోస్ వేసుకుంటే ఈ డెల్టా వేరియంట్ కంట్రోల్ అవుతుందని ఈ యొక్క లెక్క అనేది ఏ కంపెనీలు చెప్పలేదన్నమాట. వ్యాక్సిన్ మేకర్స్ హూ మే హ్యావ్ గాట్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ బట్ ఆర్ వైల్ అవే ఫ్రమ్ లాంచ్ షుడ్ ఐడియల్లీ మూవ్ టు మేకింగ్ వ్యాక్సిన్స్ ఫర్ ద డెల్టా వేరియంట్స్ అండ్ నాట్ రిలే ఆన్ ది ఎగ్జిస్టింగ్ పైప్ లైన్. అంటే ఇప్పుడు మనకు ఏవైతే వ్యాక్సిన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీ యూజ్ కింద ఆథరైజేషన్, వాళ్ళకు ఒక గుర్తింపు అనేది ఎమర్జెన్సీ యూజ్ కింద ఈ యొక్క వ్యాక్సిన్ వాడాలనే కానీ వీటి పర్మనెంట్గా వాడచ్చని చెప్పలేదన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క కొత్త వాళ్ళు అంటే ఎమర్జెన్సీ యూజ్ కోసం వాడే ఈ యొక్క వ్యాక్సిన్ కోసం ఎక్కువగా తహతహలాడకుండా అంటే తొందరపడకుండా వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ డెల్టా వేరియంట్స్ని ఇంకా ఈ యొక్క వేరియంట్స్ని ఆపడానికి ఉపయోగపడే సరైనటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యాక్సిన్ని తయారు చేయాలన్నమాట. అంతేగాని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏదో వ్యాక్సిన్ మీద చేయొచ్చు అంటే ఆధారపడొచ్చులే అనే విధంగా తయారు చేయకుండా ప్రభావవంతమైనటువంటి వ్యాక్సిన్లు చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్నటువంటి డెల్టా వేరియంట్ మన భారతదేశాన్ని కూడా భయపెడుతుందన్నమాట. సో ఈ యొక్క వేరియంట్ అనేవి రూపాంతరం చెందకుండా ముందే ఈ యొక్క వ్యాధిని కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయలేని పరిస్థితులకు వచ్చినప్పుడు డెల్టా వేరియంట్కి సమర్థంగా ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్లు తయారు చేస్తే ఈ యొక్క వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఈరోజు నా హిందూలో ఉంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.